దేవుని నామములు వారికి ప్రభు పేరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము ద్వారా ఆ దేవాది దేవుడు మన జీవితాలలో మనకు ఎంతో గొప్ప ధైర్యమును ఆదరణను ఆయన ఇస్తున్నాడండి. ఈ లోకంలో ఎక్కడ చూసినా కూడా నీకు నిజమైన శాంతి, ఆనందము, సమాధానము దొరకదు. అది డబ్బు, ఆస్తి, అందము, నీకున్నటువంటి చందము, నీకున్న మేడమిద్దెలు ఏవి కూడా నీ జీవితంలో నెమ్మదిని ఇవ్వవండి. నిజమైనటువంటి సమాధానము, సంతోషము, నెమ్మదిని మనం ఎక్కడ పొందుకుంటామో తెలుసా? అది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. ఆయనే మన హృదయాలకు నెమ్మదిని దయచేస్తాడు. మరి ఈ లోకంలో క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు కష్టాలు, శోధనలు, బాధలు, ఈ లోకంలో నుండి వ్యతిరేకతలు రావటం అనేది సహజము. అయితే జీవితంలో ఎలాంటి తుఫాన్లు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అవమానాలు, వ్యతిరేకతలు నీవు నీ జీవితంలో ఎదుర్కొంటున్నా కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిపై విశ్వాసం ఉంచినప్పుడు ఆయనే మనకు నెమ్మదినిచ్చి, శాంతినిచ్చి, ప్రతి విధమైన శోధనకరమైన పరిస్థితులన్నిటిలో నుండి కూడా మనకి విజయమును ఆయన అనుగ్రహిస్తాడండి. కనుక శ్రమలను చూసి భయపడకూడదు లేదా కృంగిపోడకూడదు. ఆయన మన పక్షాన ఉన్నాడన్నటువంటి ధైర్యంతో మనం మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవాలి. పాపాన్ని, మరణాన్ని, ఈ లోకంలోని సమస్త శక్తులపై ఆయన విజయంను సాధించారు. కాబట్టి ఆయనను నమ్ముకున్నటువంటి మనకి కూడా ఆయన విజయాన్ని అనుగ్రహిస్తాడన్నటువంటి నిజమైన సత్యాన్ని గ్రహించి మన జీవితంలో ముందుకు సాగాలండి. కష్టాలు వస్తాయని ఆయన ముందే చెప్పాడు. శోధనలు చూసి మనం ఆశ్చర్యపోవలసినటువంటి అవసరమే లేదండి. శ్రమలు మన విశ్వాసాన్ని పరీక్షించడానికే వస్తాయి, కానీ ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఆ శ్రమలలో, శోధనలలో మనకి తోడుగా ఉండి మనల్ని నడిపించి విజయ తీరంలోకి నడిపిస్తాడు. మన సమస్యల కంటే ఆయన చాలా గొప్పవాడండి. పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, ఆయన గెలిచాడు. కాబట్టి మనము కూడా గెలుస్తాము. అందులో అధైర్యపడవద్దు, దిగులు చెందవద్దు, నలిగిపోవద్దు. మరి ఒక ఓడ సముద్రంలో ఉన్నప్పుడు చుట్టూ నీరు ఉండటం వల్ల అది మునిగిపోదు, కానీ ఆ నీరు ఓడ లోపలికి వస్తేనే అది మునుగుతుంది. అలాగే మన చుట్టూ లోకంలో కష్టాలు ఉన్నా పర్వాలేదు, కానీ ఆ కష్టాల వల్ల వచ్చే భయాన్ని మన హృదయం లోపలికి రానివ్వకూడదండి. యేసు మన హృదయంలో ఉంటే మనము మునిగిపోము. మరి ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి చేయి పట్టుకొని చీకటి దారిలో వెళుచున్నప్పుడు చుట్టూ భయంకరమైనటువంటి శబ్దాలు వచ్చినా వాడు భయపడడు. ఎందుకంటే తనకంటే బలవంతుడైనటువంటి తండ్రి తన చేతిని పట్టుకున్నాడన్నటువంటి ధైర్యము వాడికి ఉంటుంది. అలాగే లోకాన్ని జయించినటువంటి యేసు మన యొక్క చేతిని పట్టుకున్నప్పుడు ఈ లోకంలో మనము దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరమే లేదు. లోకంలో ఎన్ని శ్రమలున్నా యేసు మనతో ఉన్నాడు. లోకాన్ని జయించినటువంటి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. కనుక యెహోషువ 1:9 సెలవిస్తున్నట్లుగా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, భయపడకము, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడని సెలవిస్తున్నాడండి. అలాగే యెషయా గ్రంథము 41:10 వచనంలో భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నిబ్బరము కలిగి ఉండు అని చెప్పి ఆయన మనకు ఎంతో ధైర్యమును, ఆదరణను మరి ఆయన మనకు అనుగ్రహిస్తున్నప్పుడు ఈ లోకంలో వస్తున్న శ్రమలను చూసి, ఇబ్బందులను చూసి, ఎదురవుతున్న పరిస్థితులను చూసి భయపడవద్దు. అది నువ్వు ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఎలాంటివైనా సరే ధైర్యముగా మనము నిలబడగలగాలి. ఎప్పుడైతే ధైర్యముగా దేవుని మీద ఆనుకొని మనం నిలబడతామో, దావీదు అంటున్నాడు కదా, గాఢాంధకరపు లాంటి లోయలలో నేను సంచరించిన దేనికి కూడా భయపడను. నిజమేనండి, గాఢాంధకరపు లాంటి శ్రమలు నీ చుట్టూ ఎన్ని ఉన్నా, అగాధం లాంటి సమస్యలు ఎన్ని ఉన్నా, అగ్నిగుండము లాంటి సమస్యలు ఉన్నా, ఎరుక కోటుగడ లాంటి సమస్యలు ఎన్ని నీ ముందున్నా ఆయన నీకు తోడు నీడగా ఉన్నాడు. కనుక నువ్వు దేనికి కూడా జడియవు, ఎక్కడ కూడా అపజయం అనేది పొందుకోవు. కనుక దేవుని సన్నిధిలో ధైర్యము కలిగి, నెమ్మది కలిగి దేవుడు చేయబోయే అద్భుతంలోనూ మన జీవితంలో కనిపెడదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, మా పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన కృప కలిగిన, శక్తి కలిగిన మీ నామమునకై స్తోత్రములయ్యా. ఈనాడు
ఈ సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యమును బట్టి, వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. నేను లోకమును జయించాను, ధైర్యము తెచ్చుకోండి, నేను మీకు తోడై ఉన్నాను అని మీరు మాతో మాట్లాడుచున్నందుకై మీకే స్తోత్రములు. మా ప్రభువా, ఈ లోకంలో బిడ్డలకు ఎదురవుతున్న శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల వల్ల ఎవ్వరు కూడా అధైర్యపడకుండా లోకాన్ని జయించినటువంటి మీ వైపు చూసే విశ్వాసాన్ని ఈనాడు ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయాలలో నెమ్మదినివ్వండి. లోకము ఇవ్వలేనటువంటి సమాధానాన్ని వారి హృదయములకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది అయితే ఈ వాక్యంను విన్నారో, విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారికి ఎదురవుతున్న ప్రతి సమస్యలన్నిటిలో నుండి విడిపించి మీరు జయ జీవితమును వారికి అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము తండ్రి. ప్రతి ఒక్క కష్ట నష్టాలన్నిటిలో నుంచి విడిపించి సంపూర్ణ సమాధానమును, శాంతిని ఈనాడు వారి జీవితాలలో మీరు కలుగచేసి కృప చూపించి ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన శిఖరములను ఎక్కుటకు మీ కృపను అనుగ్రహించమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీకు ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగా.